ఏం చెప్పారు బీసీ డిక్లరేషన్ లా 42% ఎన్లైన్లు ఇస్తా అన్నాడు. విద్యలో, ఉపాధిలో, కాంట్రాక్టుల్లో, వాటితో పాటు రాజకీయం, సర్పంచ్ పదవుల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవుల్లో, కౌన్సిలర్ పదవుల్లో, చైర్మన్ పదవుల్లో అన్నింటిలో 42% వాటా ఇస్తా. అవి మాత్రమే కాదు, రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే కాదు, ప్రభుత్వ కాంట్రాక్టులలో 42% ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 42% ఇస్తా, ప్రభుత్వ విద్యావకాశాల్లో 42% వాటా ఇస్తాను. ఎవరు కొట్లాడాలి మరి? ఇవాళ ఒకదానికి మాత్రం తప్పు చెప్తున్నాడు. ఏ సర్పంచ్ ఎన్నికలకు, రాజకీయ పదవులకు మాత్రం నేనేం చేస్తా పోయి కోర్టు ఆపింగ్ అంటున్నాడు. మిగతా అయితే కోర్టు ఆపలేదు కదా, మిగతా నువ్వు జీవో ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు ఇవ్వాలి, ఈ ఎవడద్దనండి మేము వద్దంటున్నావా? ప్రతిపక్షం ఆపిందా? నువ్వు జీవో ఇస్తా అంటే ఎవడన్నా చేయి అడ్డం పెట్టు, సంతకం పెట్టుకుంటే ఎవడన్నా చేయి అడ్డం పెట్టుకొస్తున్నాడా? ఎందుకు ఇస్తలేవు మరి 2 నెలలు? ఎవరు అడగాలి? మనమే అడగాలి. ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడగాలి. 42% కాంట్రాక్టులలో ఏది బీసీల వాటా నువ్వు ఇస్తా అన్నది? ఏది దళితులకు ఇస్తా అన్నావు?